ప్రభుత్వం ప్రవేశపెట్టిన హిట్ అండ్ రన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ పెట్రోల్ ట్యాంకర్స్ డ్రైవర్లు, వర్కర్లు, క్లీనర్ యూనియన్ నాయకులు నిరసన తెలియజేశారు. ఐఓసీ ఎల్ చర్లపల్లి వద్ద డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. అనివార్య కారణాల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్లను బాధ్యులను చేయడం సమంజసం కాదని డ్రైవర్లు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం యాక్సిడెంట్ చేసిన డ్రైవర్పై 10 ఏళ్ల జైలు, సుమారు 15 లక్షల రూపాయల జరిమానా అనే చట్టాన్ని తీసుకురావడం అమానుషమని వారంతా మండిపడ్డారు. 20,000 లోపు జీతంతో తమ కుటుంబాన్ని పోషించే డ్రైవర్లు 15 లక్షల రూపాయల జరిమానా ఎలా కడతారని వారంతా ప్రశ్నించారు. చల్లపల్లి ఐఓసీఎల్లోని అధికారులు డ్రైవర్లను అనేక రకాలుగా హింసిస్తున్నారని మండిపడ్డారు. ఐఓసీ కంపెనీలో కూడా మాకు డ్రైవర్లని అసలు విలువ లేకుండా ప్రతి విషయంలో ఐడి కార్డు గుంజుకోవడం కానీ ఇట్లాంటివి చేస్తున్నారు. డీజీఎం గారు అని చెప్పి, శర్మ గారు అని చెప్పి, మరియు శశాంక్ గారు అని చెప్పి ప్రతి ఒక్కరిని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి చిన్న విషయంలో ఐడి కార్డులు గుంజుకోవడము, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడము. ఒక నెల రోజులు పనిష్మెంట్ ఇస్తే మేము భార్య పిల్లల్ని ఎలా చూసుకుంటాము? ఒక జీతం వస్తేనే భార్య పిల్లల్ని చూసుకునేది, కిరాయి కట్టుకునే హక్కు మాది. ఇంకోటి, కరోనాలో కూడా మేము ప్రతి దగ్గర మేము ఏది ఇబ్బంది పడ్డా కూడా మేము అంబులెన్స్ నడిచినా, పాల డబ్బాలు నడిచా, పాల బండ్లు పోయినా, ఏ ఊరగాయలు పోయినా కూడా మేము సప్లై చేసింది డీజిల్ పెట్రోల్ అనేది. డీజిల్ పెట్రోల్ లేని ఎక్కడ లేదు, మీకు అందరికి తెలిసిన విషయమే. కానీ మేము అంత చేసినా, సర్వీస్ చేసినా కూడా మాకంటూ ఒక గుర్తింపు లేదు. దయచేసి మేము సీఎం గారు కానీ అందరికీ పై లెవెల్లో వెళ్ళాలనుకుంటున్నాము. డ్రైవర్లకి ఒక గుర్తింపు రావాలి, డ్రైవర్లకి ఏదైనా ఒకటి కావాలి కంపల్సరీ. ఎందుకంటే ఇది చాలా జరుగుతుంది. ఇక్కడ మా కుక్కల కంటే హీనమైపోయింది. మా జీతాలు వచ్చేసి 18 నుంచి 18,000, 20,000 కంటే ఎక్కువ లేదు. కానీ ఆ 18 నుంచి 20,000 బయట నుంచి 100 కిలోమీటర్ 200 కిలోమీటర్స్ వచ్చి ఇక్కడ కిరాయిలు ఉండి భార్య భర్తలు చూసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. దయచేసి మీరందరూ పెద్ద లీడర్లే కానీ, ఎవరే కానీ, లోకల్ లీడర్లే కానీ పై లెవెల్లో వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, డ్రైవర్లు కూడా మంచిగా హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ కంపెనీలో కూడా ఈ ఎవరైతే పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారో చాలా 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 టార్చర్లు పెడుతున్నారు. ఈ టార్చర్లు అనేది పోవాలి. కంపెనీలో మెయిన్ ఒక శర్మ గారు అని చెప్పి, డీజీఎం గారు మరియు శశాంక్ గారు అని ప్రతి ఒక్కరు చాలా టార్చర్ చేస్తున్నారు. వాళ్ళకి ఒకరి వీక్ పాయింట్ దొరికేదాలు వాళ్ళని తీసేయాలా, వాళ్ళని పెట్టాలా. వాళ్ళకంటూ ముఖాలు చూసి బొట్లు పెట్టినట్టుగా ఇక్కడ లోడింగ్ కానీ అన్ని విషయాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇట్లాంటి